సినీ అభిమానులకు ఈ సంక్రాంతి పండగ ఇచ్చినంత కిక్ ఇటీవల కాలంలో మరే పండగ ఇవ్వలేదనే చెప్పాలి. దానికి కారణం కూడా తెలిసిందే. ఇంత పోటీతత్వంలో బరిలోకి దిగిన చిరు బాలయ్య వంటి రెండు పెద్ద సినిమాలతో పాటు శర్వానంద్ శతమానం భవతి కూడా విడుదలైంది. 3 సినిమాలు ఫలితాలు వచ్చేశాయి. ఇంతకీ ఏ సినిమా ఆధిపత్యం చలాయిస్తుంది, బాక్సాఫీస్ వద్ద ఏ హీరో తన జెండాని ఎగరవేశాడు అన్నది సినీ ప్రేక్షకులకు ఆసక్తిగా మారింది. 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవ, చారిత్రాత్మక కథతో వచ్చిన బాలకృష్ణన, సైలెంట్ గా విడుదల చేసిన శర్వానంద, 2017 సంక్రాంతి విజేత ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం లభించింది. ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే చిరు 150 మూవీ విన్నర్ అని తేలింది. బాక్సాఫీస్ దగ్గర చిరు తన స్టామినా ఏంటో మళ్లీ చూపించాడు. ఇప్పటికే యుఎస్ లో $2 మిలియన్ దగ్గరగా ఉంది ఈ మూవీ. మంచి కంటెంట్ తో రిలీజ్ అయిన కలెక్షన్స్ విషయంలో సెకండ్ ప్లేస్ లో నిలిచింది గౌతమిపుత్ర శాతకర్ణి. తెలుగువాడి వాడి వేడిని చూపించి ప్రేక్షకుల నుండి అదిరిపోయే టాక్ ను సొంతం చేసుకున్న గౌతమిపుత్ర శాతకర్ణి ప్రేక్షకుల మౌత్ టాక్ ను పరిశీలిస్తే నంబర్ 2 స్థానంలో గౌతమిపుత్ర శాతకర్ణి ఉండగా, 3వ స్థానంలో ఇలాంటి అంచనాలు లేకుండా విడుదలైన శర్వానంద్ శతమానం భవతి నిలిచింది. ఓ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ కు నంబర్ 1 స్థానాన్ని ఇచ్చారు సినీ అభిమానులు. ఆ తర్వాత బాలయ్య, శర్వానంద్లు నిలిచారు. మెగాస్టార్ 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడం అనేది తొలి రోజు వసూళ్లను శాసించాయని చెప్పాలి. చిరుకి మాస్ లో ఫాలోయింగ్ బాగా ఉండడం మరియు 10 ఇయర్స్ తర్వాత స్క్రీన్ పై కనిపించబోతుండడంతో అటు మెగా అభిమానులు ఇటు సినీ ప్రేక్షకులు చిరుని చూడడం కోసం థియేటర్ కి జనాలు పోటెత్తారు. ఇక గౌతమిపుత్ర శాతకర్ణిలో క్రిష్ శాతకర్ణి రాజు చరిత్రని చాలా అందంగా ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే విధంగా తీశాడనే చెప్పాలి. సాయి మాధవ్ బుర్రా రాసిన అద్భుతమైన డైలాగ్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం సెలవులు కావడంతో పర్వాలేదనిపించే విధంగా కలెక్షన్స్ ఉన్నాయి. అసలు పరిస్థితి ఈ సోమ మంగళవారాల్లో బయటపడుతుంది. మొత్తానికి సంక్రాంతి బరిలో దూకిన ఈ 3 సినిమాలు మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి.